దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు అందరూ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి ఈ రోజు వరకు కూడా తెలియలేదు ఏంటంటే, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం ఏ రకంగా జెండా ఎగరవేస్తారు, రిపబ్లిక్ డే రోజు జెండాని ఏ రకంగా ఎగరవేస్తారు అన్నది కూడా ఈ రోజు వరకు చాలా మందికి తెలియదు. ఇందులో ఏంటంటే, ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేసినప్పుడు జెండా కిందనే ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. జెండా లాగిన తర్వాత పైన ఎగరేయడం జరుగుతుంది. అది ప్రధానమంత్రి గారు ఎగరేస్తారు. రిపబ్లిక్ డే రోజు జెండా పైనే ఉంటుంది. ఆ పైన ఉన్న దాన్ని మనం లాగితే అది విడి జెండా ఎగురుతుంది. ఆ రకంగా దాన్ని రాష్ట్రపతి గారు ఆ జెండాని ఎగరవేయడం జరుగుతుంది. దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆగస్టు 15 మనం స్వతంత్రం రాలేదు కాబట్టి, అప్పటికి స్వతంత్రం రాలేదు కాబట్టి స్వతంత్రం కోసం మనం పైకి ఎగరేయడం జరుగుతుంది. జనవరి 26వ తేదీకి ఆల్రెడీ మనం స్వతంత్రం వచ్చి ఉన్నది కాబట్టి జెండా పైనే ఉంటుంది. పైనే ఉన్న జెండాను మనం దాన్ని ఎగరవేయడం జరుగుతుంది. అది ఈ రెండింటికి డిఫరెన్స్. ఎక్కడైనా సరే తెలుసుకొని అందరూ కూడా ఆ పద్ధతిని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.